ఇప్పుడు మీరు భారత్ అనుసరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహకం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వల్లనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైనా ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియల్లో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడారు. Notified 4 labor codes which will replace 29 labor laws by 4 well-articulated modern labor codes which will help Indian industry and the MSME sector particularly, which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business. ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు QCOలు. ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడిసరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి.
మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన ఆలస్యమైన క్యూసీఓ అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం క్యూసీఓలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200కు పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎంను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో ఈపీఎం కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఈపీఎం గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ, तो आज ये एक्सपोर्ट प्रमोशन मिशन स्टार्ट किया गया है। 25,060 करोड़ रुपए का इसका आउटले है। 6 साल की इसकी अवधि है और इसमें बहुत ही कॉम्प्रिहेंसिव तरीके से पूरे कंप्लीट एक्सपोर्ट के इकोसिस्टम को सपोर्ट करने का इसमें डिसीजन लिया। प्रायोरिटी उन सेक्टर्स को दी जाएगी जिनके ऊपर अभी एक एडवर्स इम्पैक्ट है, जैसे टेक्सटाइल है, लेदर है, जेम्स ज्वेलरी है, इंजीनियरिंग गुड्स और मैरीन प्रोडक्ट्स हैं। 2 इसके पिलर्स हैं। फर्स्ट पिलर इज निर्यात प्रोत्साहन and second one is निर्यात दिशा. निर्यात प्रोत्साहन is focused more on availability of credit and reducing the cost of capital. सबसे पहला इसका एलिमेंट है वो है इंटरेस्ट सबवेंशन फॉर प्री एंड पोस्ट शिपमेंट क्रेडिट. सेकेंड पिलर ऑफ दिस एंटायर मिशन इज निर्यात दिशा. निर्यात दिशा का सारा फोकस है जो नॉन टैरिफ बैरियर्स दुनिया में कई देशों ने बना के रखे हुए हैं उनको काउंटर करना. ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎఫ్టీఏలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, యూకే, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో ఎఫ్టీఏలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ జీరో డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు. India has emerged as the world's trusted partner through consistent and principled engagement. Our trust-based diplomacy is reflected in our ever-expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the 4-nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000 compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending. 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ స్వేచ్ఛా వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు. భారత్ आज विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. जल्द ही भारत $5 ट्रिलियन इकोनॉमी बन जाएगा. इस बात में कोई संदेह नहीं कि आने वाले वर्षों में भारत विश्व का ग्रोथ इंजन होगा. ये इसलिए है क्योंकि भारत ने आपदा और मुश्किलों के समय को आर्थिक सुधार के अवसर में परिवर्तित किया. पिछले कुछ वर्षों में हमने मिशन मोड में जो रिफॉर्म्स किए हैं, उनसे भारत में ईज ऑफ डूइंग बिजनेस में लगातार बढ़ोतरी हुई है
हमने कंप्लायंस बर्डन को कम किया है, रेड टेप को हटाकर रेड कारपेट बिछा रहे हैं। जीएसटी और इंसॉल्वेंसी एंड बेसिक कोड के लागू होने से इन्वेस्टर कॉन्फिडेंस बढ़ा है। रक्षा और अंतरिक्ष जैसे क्षेत्र जिनको प्रतिबंधित माना जाता था, आज प्राइवेट सेक्टर के लिए खोल दिए गए हैं। ఇక వ్యాపారంలో కీలకమైన సముద్ర రవాణాకు సంబంధించి 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాల్లో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం ఒక రోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలసకాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచీ పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడని వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపో. ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. We grow from a $4 trillion economy today to a $35 trillion economy over the next 22 years by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies, soon to become the world's 3rd largest GDP. We have navigated the pandemic, we have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth. ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత పదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి, సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కథ. ఇక వ్యాపార సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు. అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది. ఇప్పుడు మీరు భారత్ అనుసరిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన మరియు పఠనం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.